ఏకఛత్రాధిపత్యంగా 10 ఏళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఇంట్లో జరుగుతున్న రచ్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పార్టీ లైనే కాదు, తోడబట్టిన అన్నను కూడా ఎదురుగా నిలబెట్టి నేను సింగిల్, నాతో పెట్టుకోవద్దు అని సవాల్ విసురుతున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు కవిత రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు కొడుకు కూతురు సమస్యను సాల్వ్ చేయలేకపోతున్నారు. తెలంగాణలో కవిత వివాదం ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ను గుర్తు చేస్తోంది. అన్నపై అక్కడ షర్మిల చేసిన యుద్ధం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీను కవిత విషయంలో భయపెడుతోంది. షర్మిల తనకు రావాల్సిన ఆస్తుల విషయంలో కోర్టుకెక్కింది. ఇక జగన్ తో పొసకగా తెలంగాణకు వచ్చేసింది. ఇక్కడ ఆడబిడ్డను అంటూ కొంతకాలం పార్టీ స్థాపించి నడిపించింది. అయితే ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో తిరిగి ఏపీకి వెళ్లి చెల్లి రాజకీయం మొదలుపెట్టింది. అన్న జగన్ టార్గెట్ గా ప్రచారం మొదలుపెట్టింది. చెల్లి సునీతను వెంటబెట్టుకొని వైఎస్ హత్య కేసుతో విమర్శలు మరింత పెంచారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడానికి 1,15,00,000 కారణాలున్నా షర్మిల కూడా ఒక కారణంగా మారారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన్నే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి జగన్ ను అధికారంలో నుంచి దించడమే పరమవాదిగా రాజకీయం నడిపారు. అయితే వాళ్ళ సమస్యను కేవలం జగన్ మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టగలడు. ఆస్తులు వివాదాలకు చెక్ పెట్టాలంటే జగన్ నిర్ణయంతో ముడిపడి ఉంది. తెలంగాణలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. కేసీఆర్ ఉండగానే అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం మొదలయ్యింది. ఆయన చూస్తుండగానే చిలికి చిలికి గాలివానలాగా మారింది. మొదటి రోజే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉన్నా ఎందుకో పెద్ద ఆయన సైలెంట్ గా ఉన్నారు. కవిత చిట్చాట్ల పేరు మీద వరుస బాంబులు పేలుస్తున్నా వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ నేతలు ఎవ్వరూ ఈ వివాదంలో తలదూర్చవద్దని, అనవసరంగా మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. కేటీఆర్ ను కూడా సైలెంట్ గా విదేశాలకు పంపించేశారు. అసలు కవిత ఎందుకు ఇంత సడన్ గా రివర్స్ అయ్యిందనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉద్యమం వరకు కవిత పాత్ర ఏమీ లేదన్నది వాస్తవం. కేసీఆర్ కు భుజం కలిపి నడిచింది కేవలం హరీష్ రావు మాత్రమే. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధికారంలోకి తీసుకురావడంలోనూ, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలోనూ హరీష్ రావు కీలకం. కవిత కేవలం పార్టీ అధికారంలోకి రాబోయే ముందు జాగృతి అని పెట్టి ఏదో మాట వరుసకి హడావిడి చేశారు. తర్వాత తండ్రి సపోర్ట్ తో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకున్నారు. ఏపీలో మాత్రం జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్ని తానే షర్మిల పార్టీని నడిపించారు. దాదాపు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీని ప్రజలకు చేరువ చేశారు. అన్న అధికారంలోకి వచ్చిన తరువాత ఏ పదవిని ఆశించలేదు. పార్టీ పదవులు కూడా తీసుకోకుండా తన బిజినెస్ లు చూసుకోవటం మొదలుపెట్టారు. అయితే అన్న విషయంలో విభేదించి బయటకు వచ్చారు. కవిత మాత్రం అన్నతో సహా తండ్రికి ఏ విషయంలోనూ చేదోడు వాదోడుగా లేదు. ఇప్పుడు మాత్రం సడన్ గా పార్టీలో యాక్టివ్ కావడానికి ట్రై చేస్తున్నారు. కేవలం తనకు కేసీఆర్ మాత్రమే బాస్ అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తండ్రిని కలిసే అవకాశం వచ్చినా వెళ్లలేదని ఆమె స్వయంగా చిట్చాట్లో తెలిపారు. చెల్లెలు రాజకీయంలో అడ్డం తిరిగితే ఎంత దారుణంగా ఉంటుంది అనే దానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాజకీయం కూడా ఉదాహరణగా నిలుస్తోంది. రాజకీయాల్లో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయి అనేది షర్మిల, కవితలే ఉదాహరణలుగా నిలుస్తున్నారు. శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు అక్కల రూపంలో ఇంట్లోనే తిరుగుతుంటారు అని సినిమాలో చెప్పినది వింటుంటాం. కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ప్రస్తుతం కరెక్ట్ గా సెట్ అవుతుంది.